వారణాసి ప్రమోషన్స్ కోసమే ఏకంగా 100 కోట్లు ఖర్చు పెట్టనున్న జక్కన్న. ఒక సినిమా బడ్జెట్ కి పెట్టాల్సిన బడ్జెట్ ని నువ్వు ఓన్లీ ప్రమోషన్స్ కి పెట్టడం వెనుక ఏంటయ్యా నీ ప్లాన్ అంటూ కామెంట్స్. మహేష్ రాముడిగా కనిపించేటువంటి ఆ ఒక్క క్యారెక్టర్ కోసం మహేష్ రన్నింగ్ స్టైల్ మొత్తాన్ని మార్చేసిన రాజమౌళి. ఇంతకీ 2027లో రిలీజ్ అయ్యేటువంటి సినిమాకి ఇప్పుడు ప్రమోషన్స్ ఎందుకు? హవెలు హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అంటేనే భారీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. ప్రతి సినిమాని తన రేంజ్ మరింత పెంచుకుంటూ పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ బ్రాండ్ అనేటువంటి స్థాయికి చేరుకున్నారు. తన పేరు వినిపిస్తేనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్నటువంటి క్రేజ్ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసిపై ఇప్పటికే ఇంటర్నేషనల్ రేంజ్లో భారీ హైప్ నెలకొంది. మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా యాక్ట్ చేస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా కనిపించనున్నాడు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణతో కలిసి రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ సినిమాని భారీ స్థాయిలో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పోస్టర్లు, క్లిమ్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ప్రజెంట్ షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్పై ఇప్పటికే రకరకాల ప్రచారాలు వినిపిస్తున్నాయి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనేటువంటి స్టోరీతో సాగేటువంటి కథలో తన విభిన్న షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లో మహేష్ కనిపిస్తారని టాక్ నడుస్తుంది. ముఖ్యంగా మహేష్ బాబు క్యారెక్టర్లో రాముడిగా కనిపించబోతుండడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే ఈ రోల్ కోసం మహేష్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నాడన్న వార్తలు కూడా ఫ్యాన్స్లో ఇంట్రెస్ట్ని రేకెత్తిస్తున్నాయి. ఇక ప్రమోషన్ల విషయంలో రాజమౌళి ఈసారి పూర్తిగా నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీకి వెళ్తున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. సాధారణంగా తన సినిమాలకు పెద్దగా ప్రమోషన్స్ అవసరం లేదని భావించే జక్కన్న వారణాసి కోసం మాత్రం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారని టాక్. ప్రమోషన్లకే ఏకంగా 70 నుంచి 100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని ప్రచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. టైటిల్ రివీల్ సందర్భంగా నిర్వహించిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్కే సుమారు 30 కోట్ల వరకు ఖర్చయిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అంతేకాదు, ప్రతి ఇంపార్టెంట్ ఈవెంట్కి ప్రియాంక చోప్రాను విదేశాల నుంచి భారత్కు రప్పించడం, వారణాసి నగరంలో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం, ప్రపంచవ్యాప్తంగా ప్రమోషనల్ టూర్స్ ప్లాన్ చేయడం వంటి అంశాలు ఈ బడ్జెట్లో భాగమేనని తెలుస్తుంది. ఈ ప్రమోషన్స్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రమోషన్లకే 100 కోట్లు అంటే మామూలు విషయం కాదు జక్కన్న, నీ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే రికార్డుల డైరెక్టర్గా పేరున్నటువంటి రాజమౌళి వారణాసితో ఎలాంటి కొత్త రికార్డులు సృష్టిస్తారో చూడాలని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ మహేష్ లేటెస్ట్గా వారణాసి ప్రమోషన్స్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. అవేంటంటే, తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసినటువంటి ఏకైక హీరో ఎవరన్నా ఉన్నారంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు. తన రన్నింగ్ స్టైల్ గురించి కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, పెద్ద పెద్ద హీరోలు కూడా మాట్లాడుతూ ఉంటారు. మెగా బ్రదర్ నాగబాబు ఆపకుండా గంట సేపు పరిగెత్తగలిగే ఒకే ఒక్క హీరో మహేష్ బాబు అంటూ ఇచ్చినటువంటి ఎలివేషన్ గుర్తే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు వారణాసి కోసం మహేష్ బాబు రన్నింగ్ స్టైల్ను రాజమౌళి మార్చేశాడని మహేష్ బాబు చెప్పడం ఫ్యాన్స్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇది రాముడి క్యారెక్టర్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే తెలుస్తుంది. సినిమాలోని ఇంపార్టెంట్ ఘట్టంలో నేను చేస్తున్నటువంటి రాముడి క్యారెక్టర్ కోసం నా నుంచునేటువంటి విధానం, నడిచేటువంటి విధానంతో పాటు నేను పరిగెత్తే స్టైల్ కూడా మార్చాలని రాజమౌళి చెప్పడంతో దానికోసం సపరేట్గా 6 నెలలు ట్రైనింగ్ తీసుకున్నట్లు మహేష్ చెప్పాడు. అయితే అది కేవలం 2 సీన్స్లోనే ఉంటుందని కూడా చెప్పడం మరో పెద్ద షాక్. ఇక్కడ రాజమౌళి నిర్ణయానికి ఫ్యాన్స్ ఏకీభవించిన ఒక కొత్త రిక్వెస్ట్ చేస్తున్నారు. కొత్త రన్నింగ్ స్టైల్ కేవలం రాముడి సీన్స్కి ఉంచి మిగతా యాక్షన్ సీక్వెన్సెస్కి మహేష్ పాత స్టైల్ను అలాగే ఉంచాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి జక్కన్న వారి అభ్యర్థనను స్వీకరిస్తాడో లేదో వెయిట్ చేయాల్సిందే. ప్రజెంట్ అప్డేట్ ప్రకారం రాముడి గెట్టం మాత్రమే వరకు ఈ కొత్తదనం ఉంటుందని తెలుస్తుంది. నిజానికి అలా అయితేనే ఎక్కువ హై ఇస్తుంది. కొత్తదనం సినిమా మొత్తం కనబడితే అది ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో చెప్పలేం. అదే ఇంపార్టెంట్ పార్ట్ కూడా వరకు కూడా వెళ్తే కొత్త మహేష్ను చూపిస్తే వేరే లెవెల్కి ఎక్కిస్తుందని కూడా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఉన్నటువంటి కొంచెం సీన్లో కొత్తగా చూపిస్తే బాగుంటుంది, కానీ పాత స్టైల్ని పక్కన పెట్టేసి కంప్లీట్గా సినిమా మొత్తం అలానే చూపిస్తే డెఫినెట్గా ఫ్యాన్స్ ఎంతో కొంత డిసప్పాయింట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు. ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే గతంలోనే వార్నర్ బ్రదర్స్ ఈ సినిమాని దాదాపు 600 కోట్ల డీలింగ్కి కూడా తీసుకుందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఎందుకంటే ఈ సినిమా ప్రమోషన్స్ ఏంటి మరి 100 కోట్లు అంటే, ఎస్, ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సినిమాని గ్లోబల్ లెవెల్లో అంటే వరల్డ్ వైడ్గా ప్రమోషన్స్ ఈవెంట్స్ చేయాలని జక్కన్న ఫిక్స్ అయిపోయారు. ఆల్రెడీ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కూడా చాలా కొత్తగా ప్రకటించాడు. సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా చిన్న ఫోటో కానీ పూజా కార్యక్రమానికి సంబంధించినటువంటి వీడియోలు కానీ ఎక్కడ బయట పెట్టలేదు. అలా కంప్లీట్గా ఆయనకు నచ్చినట్టు సినిమా షూటింగ్ చేస్తూ వెళ్ళాడు. ఒక ఈవెంట్ పెడుతున్నానని అఫీషియల్గా అనౌన్స్ చేసి ఆ ఈవెంట్ని కూడా ఓపెన్గా లైవ్ లింక్ ఇచ్చి ఛానల్స్కి ఇవ్వకుండా
కూడా మీడియా ఛానల్స్కి డైరెక్ట్గా ఆ ఈవెంట్ మొత్తాన్ని జియో హాట్స్టార్ లాంటి ఒక ఓటీటీ స్ట్రీమింగ్కి ఇవ్వడం జరిగింది. సో అలా ఇవ్వడం వల్ల ఏంటి స్ట్రాటజీ అంటే డెఫినెట్గా ఇప్పుడు సినిమా ప్రమోషన్ అవుతుంది, ఆబ్వియస్లీ ఫ్రీగా ఆ లైవ్ లింక్ ఇవ్వాల్సి వస్తుంది, మీడియా ఛానల్స్ అన్నీ కూడా అవి టెలికాస్ట్ చేస్తాయి, అది వేరే విషయం. కానీ ఇక్కడ అలా జియో హాట్స్టార్కి ఇవ్వడం వల్ల అంటే సినిమాని ఎలాంటి అప్డేట్ కూడా రివీల్ చేయకుండా డైరెక్ట్ మీ దాంట్లోనే జియో హాట్స్టార్లోనే అంటే ఎక్స్క్లూజివ్గా నేను టెలికాస్ట్ చేయబోతున్నాను ఈవెంట్ కూడా, దానికి ఏంటి బడ్జెట్ అని చెప్పి మాట్లాడి దానికి దాదాపు 35 నుంచి 45 కోట్ల మధ్య ఆ డీల్ కూడా జరిగినట్లు తెలుస్తుంది. అంటే ఆ 35 నుంచి 40 కోట్లు డెఫినెట్గా ప్రొడ్యూసర్స్కి వెళ్తాయి. సో అందుకోసమని సినిమా బడ్జెట్ పెరిగే కొద్దీ స్ట్రాటజీని అంటే ప్రమోషన్ స్ట్రాటజీని కూడా డబ్బులు వసూలు చేసేటువంటి విధంగా జక్కన్న ప్లాన్ చేయడం నిజంగా అది ఒక మాస్టర్ ప్లాన్ అని కూడా చాలామంది కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఇంతవరకు వచ్చినటువంటి సినిమాలు అన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు వారణాసి ఒక ఎత్తు కాబట్టి ఆ సినిమా నుంచి అప్డేట్ ఏది రాలేదు కాబట్టి ఎక్స్క్లూజివ్గా వీళ్ళ దాంట్లో ఇస్తే అది టెలికాస్ట్ చేయడం వల్ల డబ్బులు అటు ప్రొడ్యూసర్స్కి వచ్చేసాయి. ఇలా డిఫరెంట్ స్ట్రాటజీని జక్కన్న ప్లే చేస్తారన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మరి సినిమా ఆల్రెడీ 2027లో అనౌన్స్ చేసినప్పుడు అంటే April 7th ఆ టైంలో రిలీజ్ చేయాలనుకుంటున్నప్పుడు ప్రమోషన్స్ ఇప్పటి నుంచే ఎందుకు అంటే ప్రమోషన్స్ ఇప్పటి నుంచే ఎందుకు స్టార్ట్ చేశాడు జక్కన్న అంటే అది కూడా కేవలం హిందీ కావచ్చు లేకపోతే తెలుగు తమిళ్ ఇవి కాదు, కంప్లీట్గా హాలీవుడ్ మీడియాకు మాత్రమే ఆ ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అందులో ప్రియాంక చోప్రా పాల్గొన్నారు, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొన్నారు, అండ్ దాని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొన్నారు. ఈ ముగ్గురు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అండ్ దానికి తోడు సపరేట్గా రాజమౌళి ఇంకొక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో ఇలా సినిమాని డెఫినెట్గా ఇప్పటి నుంచే ఇంటర్నేషనల్ మీడియాలో సినిమాని పబ్లిసిటీ చేస్తే ఆ సినిమా 1 year వరకు చర్చల్లో ఉంటుంది అండ్ న్యూస్లలో ఉంటుంది. సో కాబట్టి సినిమాకు ముందుగానే అంటే స్పాన్సర్స్ కావచ్చు లేకపోతే డిస్ట్రిబ్యూటర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి సినిమాని తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకోసమనే ఈ స్ట్రాటజీని ఇప్పటి నుంచే జక్కన్న ప్లాన్ చేస్తున్నాడన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. అయితే ఇప్పటి వరకు కూడా వార్నర్ బ్రదర్స్ ఏదో డీల్ తీసుకున్నారు, నెట్ఫ్లిక్స్కి వాళ్ళు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వరల్డ్ వైడ్గా అని కూడా కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే జరగలేదు, కానీ చర్చలు అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఒక కొత్త రకమైనటువంటి స్ట్రాటజీని ప్రమోషన్స్కి పెట్టడం నిజంగా జక్కన్న ప్లాన్ వేరే లెవెల్ అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి సినిమాలు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఎందుకు అనంటే సినిమా జోనర్ కంప్లీట్గా పురాణాలు, సైన్స్, దైవ భక్తికి సంబంధించినటువంటి ఇక 3 సంబంధించినటువంటి విషయాల మీద అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ 3 విషయాల మీద సినిమా రాబోతుందని అయితే అర్థమవుతుంది. లేటెస్ట్గా ఆ రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్లో కంప్లీట్గా అన్నీ చూపించాడు. వారణాసిని చూపించాడు, అటు దాని తర్వాత సౌత్ ఆఫ్రికా అడవుల్లో ఉన్నటువంటి అది చూపించాడు, కెన్యా ప్రదేశాలు చూపించాడు, దాని తర్వాత ఇంకా రకరకాలైనటువంటి ఒక అమ్మవారి టెంపుల్ చూపించాడు. సో అలా ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా చూపించి అందులో ఎక్కడో ఒక్కడ మహేష్ బాబు కనిపించేలా ప్లాన్ చేశాడు. అంటే ఈ సినిమా భారీ స్కేల్లో ఉండబోతుందని కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే ఇప్పటివరకు రాజమౌళి తీసేటువంటి సినిమా కంప్లీట్గా 2 parts అని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ సినిమా 2 parts ఉండదు, కేవలం 3 గంటలు మాత్రమే ఉంటుంది. ఆ 3 గంటలు ఫస్ట్ పార్ట్ అంటే ఓన్లీ ఒక్కటే సినిమాగా వైండప్ చేస్తారు. దీనికి కన్క్లూజన్ కానీ లేకపోతే కంటిన్యూటీ కానీ ఎలాంటి ఉండదని మేకర్స్ అయితే ముందుగానే అఫీషియల్గానే అనౌన్స్ చేసినటువంటి విషయం తెలిసిందే. సో అందుకోసమనే సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ స్ట్రాటజీ చూస్తే తెలుగు, తమిళ్ ఆబ్వియస్లీ అంటే సౌత్ ఇండియా వైడ్గా ఓకే గుడ్ బాగానే ఉంటుంది, కానీ అదర్స్ వేరే ఏదైతే ఉంటుందో కంప్లీట్గా వేరే కంట్రీస్ ఏదైతే ఉందో అక్కడ సినిమాని ప్రమోట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మహేష్ బాబు జక్కనకు ఆబ్వియస్లీ ఒక క్రేజ్ ఉంది, అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రియాంక చోప్రాకు కూడా క్రేజ్ ఉంది. సో ఇండియా బయట కంట్రీస్లలో, కానీ ఇక్కడ మహేష్ బాబుకి ఓన్లీ ఇండియా వైడ్గానే ఉంది, బయట లేదు. కాబట్టి ముందుగానే సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్తే ఆ హీరో ఏంటి, ఆయన క్యారెక్టరైజేషన్స్ ఏంటి, దాని తర్వాత ఉన్నవేంటి అన్నీ కూడా తీసుకెళ్తే అప్పుడు సినిమాకు ఒక పెద్ద ప్లస్ అవుతుంది. అండ్ దాని తర్వాత సినిమాని రిలీజ్ అయ్యేటువంటి టైంలో ప్రమోషన్ స్టార్ట్ చేస్తే హడావుడ్ అయిపోతుంది. ఇప్పుడే మెల్లిమెల్లిగా అంటే జరిగేటువంటి డిస్కషన్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అవి ట్రెండింగ్లో ఉండాలి. అందుకోసమనే ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. ఇంగ్లీష్ మీడియాకే మెయిన్గా ఫస్ట్ టార్గెట్ పెట్టి అవుట్ ఆఫ్ కంట్రీస్లో ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇండియాకు షిఫ్ట్ అవుతారన్న ప్రచారం అయితే ఉంది. సో చూడాలి. కానీ ఒక 1 year ముందు కూడా సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేయడం అంటే అది నిజంగా ఆషామాషి విషయం కాదు.
సో సినిమా ఒక పెద్ద స్కేల్లోనే ఉండబోతుంది. అందుకోసమనే ఇంత భారీ లెవెల్లో జక్కన్న ప్లాన్ చేస్తున్నాడైతే క్లియర్గా అర్థమవుతుంది. సో చూడాలి మరి ఇన్ కేస్ ఈ సినిమా ముందు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు, లేదంటే ఇన్ కేస్ ఏదైనా అప్డేట్ వచ్చేంత వరకు అయితే చూడాలి. దీంట్లో మరి కొంతమంది స్టార్స్ను కూడా అనుకుంటున్నారు, బట్ అవి కొద్ది రోజుల్లో మరొక ఈవెంట్ పెట్టి దాన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్గా రిలీజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. సో మరి ప్రమోషన్స్కే 100 కోట్లు అంటే నిజంగా జక్కన్న ఏం ప్లాన్ చేయబోతున్నాడు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.